హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే వెల్లుల్లి కారం, అది వంకాయ బెండకాయతో ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక వంకాయ తీసుకొని రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని కలిపి ఈ వంకాయ ముక్కలో నీళ్ళలో వేసుకోవాలి. వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. అటు పక్క కట్ చేసుకుని బెండకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇలా బెండకాయలన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. పొడవుగా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే బెండకాయలన్నీ మధ్యలోకి అలా కట్ చేసుకోవాలి. లేత బెండకాయలు తీసుకుంటే ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బెండకాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా ఎల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 ఎల్లుల్లిపాయల రబ్బులు పొట్టులు చేసి వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కొద్దిగా నీళ్ళు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ మెత్తగా అవ్వాలన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ మధ్యలోకి ఈ మసాలా పెట్టుకోవాలన్నమాట. బెండకాయలోకి ఎక్కువ పెట్టుకోకుండా లైట్గా పెట్టుకోవాలి. ఈ బెండకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టుగా చేసుకుంటే వంకాయతో కూడా సూపర్గా ఉంటుంది. ఇలా బెండకాయలో పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్నామంటే ముక్కలా వచ్చేస్తాయి కాబట్టి లాస్ట్లో పెట్టుకోవాలన్నమాట. ఈ వంకాయ ముక్కలు తీసుకుని మధ్యలో ఘాట్లు పెట్టుకొని అన్ని ముక్కలకి ఇలా పెట్టుకోవాలన్నమాట. అలాగే మొత్తం అన్నీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలకి ఈ చేసుకున్న పేస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా బాగా పాముకోవాలి. అక్కడ గ్యాప్ లేకుండా బాగా పామాలి. ఈ మసాలా అంతా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక అరకప్పు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి.
నూనె మరిగింది. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ కలిపేసకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకుని కదపకుండా కొంచెంసేపు ఉంచుకుని కొంచెంసేపు తర్వాత తిరగేసుకోవాలి ఈ ముక్కల్ని. మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలి. స్లోలో పెట్టుకోకుండా, హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకుని ఈ ముక్కలను బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నూనెలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పేర్చుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలాగే ఉంచాలి, వెంటనే కలిపేయకుండానే. వెంటనే కలిపేసామంటే మసాలా అంతా విడిపోయి బాగోదు వేపుడు. కొంచెంసేపు తర్వాత ఒక్కొక్కటిగా తిరగేసుకోవాలన్నమాట. మంట మీడియంలో పెట్టుకుని బాగా వేపుకోవాలి, విడిపోకుండా. చూడండి, ఇలాగ వేపుకోవాలన్నమాట. స్లోగా వేపుకుంటే ఈ బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ పట్టి ఆయిల్ ఎక్కువైపోయిందని అనుకోవద్దు. పక్కకి వంపుగా పెట్టామంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్ది. అప్పుడు తీసుకోవాలి పక్కకి. ఒక గిన్నెలో తీసుకుంటే వేరే కూర వండుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ కారం కాబట్టి వేరే కూర కూడా సూపర్గా ఉంటుంది. అంతే, ఈ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వెల్లుల్లి బెండకాయతో వంకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారంతో. ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. ఇది సాంబార్లోకి, పప్పుచారులోకి, పెరుగన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. వంకాయలున్నా బెండకాయలున్నా. వెల్లుల్లి కారం అంటే ఎందోనైనా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకోండి.